వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 జనరల్ సైన్స్ టెక్స్టువల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగు మీడియం. ఆహారంలోని అంశాలు అభ్యాసాలు. మన ఆహారంలోని ప్రధాన పోషకాలను పేర్కొనండి. జవాబు: మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. క్రింది వాక్యాలకు సరైన పేరును సూచించండి. మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు పిండి పదార్థాలు, కొవ్వులు. బి. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు అవసరమైన పోషకాలు మాంసకృతులు, ఖనిజ లవణాలు. ఆన్సర్ సి. మంచి కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏ. ఆన్సర్. మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణం కాల్షియం. థర్డ్ క్వశ్చన్. ఈ పోషకం అధికంగా ఉండే రెండేసి ఆహార పదార్థాలను పేర్కొనండి. ఏ. కొవ్వులు, బి. స్టార్చ్, సి. పీచు పదార్థాలు, డి. మాంసకృతులు. ఏ. క్రొవ్వులు వేరుశనగ, నెయ్యి, బి. స్టార్చ్ బియ్యం, బంగాళాదుంప, సి. పీచు పదార్థాలు తృణధాన్యాలు, తాజా పండ్లు, డి. మాంసకృతులు శనగలు, చేపలు. 4. సమతుల ఆహారం అనగానేమి? సమతుల ఆహారం మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం. సెకండ్ వన్, మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకు, సరైన ఆరోగ్య నివారణకు, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిమాణాల్లో కలిగి ఉండాలి. 3. ఈ పోషకాలలో ఒకటి మరీ ఎక్కువగాను, మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు. 4. అలాగే ఆహారంలో పీచు పదార్థాలు, నీరు సరైన పరిమాణంలో ఉండాలి. 5. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. 5. పోషకాహార లోపం ఎందుకు వస్తుంది, దానిని ఏమంటారు? జవాబు: 1. కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు. సెకండ్ వన్, ఇది చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఈ పోషకం యొక్క లోపంతో బాధపడతాం. 3. 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలో వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది. 4. దీర్ఘకాలిక పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అంటారు. 6. సరైన వాక్యం టిక్ మార్క్తో గుర్తించండి. ఏ. అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు. రాంగు. తప్పు. ఇంటూ గుర్తు. సమతుల ఆహారాన్ని బి. సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులు నివారించవచ్చు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సి. శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి. కరెక్ట్. డి. శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది. రాంగ్. తప్పు. 7th వన్, బలమైన ఫోర్టిఫైడ్ ఆహారం అనగానేమి? దానికి ఇవ్వబడే లోగో ఏమిటి? బలవర్ధక ఆహారం అనగా వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు ప్రధాన ఆహార పదార్థాలు. కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం. ఈ లోగో FSSAI ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. ఫోర్టిఫైడ్, సంపూర్ణ పోషణ్, స్వస్థ్ జీవం. గుర్తది. ఊబకాయం అంటే ఏమిటి? ఊబకాయం అనేది ఒక వ్యక్తిలో కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కొవ్వు చేరే సందర్భంలో సంభవించే పరిస్థితి. సెకండ్ వన్, ఒక వ్యక్తి శరీర బరువు ఉండవలసిన దానికంటే కనీసం 20% ఎక్కువగా ఉంటే అతడు ఊబకాయులుగా పరిగణించబడతారు. 9. విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వలన కలిగే కొన్ని వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన పట్టికను రూపొందించండి. విటమిన్, ఖనిజ లవణం లోపం వలన కలిగే వ్యాధి, రుగ్మత లక్షణాలు. విటమిన్ ఏ. దృష్టి లోపం, చూపు మందగించడం, చీకటిలో రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం. విటమిన్ B1 బెరిబెరి, బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం. విటమిన్ సి. స్కర్వీ, పంటి చిగుళ్ళలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం. విటమిన్ డి. రికెట్స్, ఎముకలు మృదువుగా అవడం, వంగిపోవడం. కాల్షియం, ఎముకలు దంతక్షయం, బలహీనమైన ఎముకలు దంతక్షయం. అయోడిన్, గాయటర్, మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం, పిల్లలలో మానసిక వైకల్యం. ఇనుము, రక్తహీనత, నీరసం. ఈ క్రింది ఖాళీలను పూరించండి. డాష్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. రికెట్స్, బెరిబెరి అనే వ్యాధి డాష్ లోపం వల్ల వస్తుంది. విటమిన్ B1. విటమిన్ సి లోపం వలన కలిగే వ్యాధి స్కర్వీ. మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచీకటి వస్తుంది. విటమిన్ ఏ. కీలక పదాలు: సమతుల ఆహారం, మంచి ఆహారానికి అవసరమైన పోషకాలను తగినంత మొత్తంలో అందించే వివిధ రకాలైన ఆహార పదార్థాలను కలిగి ఉన్న ఆహారమును సమతుల ఆహారం అంటారు. బెరిబెరి,
విటమిన్ బి1 లోపం వలన కలిగే వ్యాధి. దీన్ని థయామిన్ లోపం అని కూడా అంటారు. పిండి పదార్థాలు ప్రధానంగా శరీరానికి శక్తి వనరులుగా కీలకాలుగా క్యాలరీలు ఉపయోగించే ప్రధాన రకాల పోషకాల్లో ఒకటి. శక్తి, పనిచేయగల సామర్థ్యం, క్రొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లతో పాటు శరీరం శక్తి వనరులుగా ఉపయోగపడే 3 పోషకాల్లో ఒకటి. ఖనిజ లవణాలు. ఖనిజ లవణాలు అనేవి జీవరసాయన మూలకాలు. ఇవి జీవక్రియలకు అవసరమైన విధులను నిర్వహించడానికి జీవులకు అవసరమైన పోషకాలు. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆహారంలో లభించే పదార్థం. మాంసకృతులు. కండర ద్రవ్యరాశిని నిర్మించడానికి అవసరమయ్యే శరీర నిర్మాణ స్థూల పోషకం. పీచు పదార్థాలు మానవ జీర్ణ ఎంజైముల ద్వారా పూర్తిగా విచ్ఛిన్నమైనవని. మొక్కల నుండి పొందిన ఆహార భాగాలు. స్కర్వీ. విటమిన్ సి లోపించడం వలన వచ్చే వ్యాధినే స్కర్వీ అంటారు. స్టార్చ్ అనేది మొక్కల ద్వారా తయారయ్యే చక్కెరల పొడవైన గొలుసు. విటమిన్లు మన ఆహారం అభివృద్ధి చెందడానికి మరియు పనిచేయడానికి అవసరమైన పదార్థాలు. ఓకే, సెకండ్ లెసన్ నెక్స్ట్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.